అందరికీ నమస్కారం. సంక్రాంతి, కనుమ పండుగలు రాగానే గ్రామాల్లో తెల్లవారుజామునే ఇళ్ల ముందు ముంగిళ్ళు శుభ్రం చేస్తారు. చల్లని గాలి, పల్లెటూరు నిశ్శబ్దం మధ్య తెల్లటి బియ్యపిండితో నెమ్మదిగా వేయబడే రథం ముగ్గు. ఆ ముగ్గు వేస్తుంటే మన పెద్దల జ్ఞాపకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ నమ్మకాలు అన్నీ మన కళ్ళ ముందే నిలుస్తాయి. రథం అంటే ఏమిటి? రథం అంటే ప్రయాణం. జీవితం ఒక ప్రయాణమని మనకు గుర్తు చేసే ప్రతీక. ఈ రథంపై భగవంతుడు కూర్చున్నాడనే భావన, మన ఇళ్లల్లో దైవశక్తి సంచరిస్తుందన్న నమ్మకం. రథం చక్రాలు చూడండి, అవి తిరుగుతున్నాయి. అదేలా మన జీవితం కూడా ఆగకుండా ముందుకు సాగాలి. కష్టాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా ధర్మాన్ని వదలకుండా ముందుకు నడవాలన్న సందేశం. చక్రాలు ధర్మానికి చిహ్నమైతే, రథాన్ని లాగుతున్న తాళ్ళు మన కర్తవ్యాలకి గుర్తు. కుటుంబ బాధ్యతలు, పని, సమాజం పట్ల మన బాధ్యత. ఈ తాళ్ళు బలంగా ఉంటేనే రథం ముందుకు కదులుతుంది. అలాగే మన బాధ్యతలు నిజాయితీగా ఉంటేనే మన జీవితం సక్రమంగా సాగుతుంది. రథం మధ్యలో చిన్న చిహ్నం దైవ ఆశీస్సులకు సంకేతం. ఈ ఇంట్లోకి శాంతి రావాలి, సంపద రావాలి, ఆరోగ్యం రావాలి అన్న మౌన ప్రార్థన. గ్రామాల్లో పెద్దవాళ్ళు అంటారు, ఇంటి ముందు రథం ముగ్గు ఉంటే ఆ ఇంట్లో కలహాలు దూరంగా ఉంటాయి అని. ఎందుకంటే ఆ ముగ్గు వేస్తూ మన మనసు కూడా శుభ్రమవుతుంది. తెల్లటి బియ్యపిండితో భూమిపై వేయడం వెనుక ఒక గొప్ప భావం ఉంది. భూమిని తల్లిలా భావించడం, ఆ తల్లి మీద అందమైన అలంకారం వేయడం. అందుకే రథం ముగ్గు కేవలం అందం కాదు, భక్తి, వినయం, సాంప్రదాయం. ఈ ముగ్గులు చూసి పిల్లలు ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు పెద్దలు చెప్తారు మన కథలు, మన పండుగల విలువలు. అలా ఒక ముగ్గు ఒక తరాన్ని మరో తరంతో కలుపుతుంది. ఈ కనుమ పండుగ, ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందు ఒక రథం ముగ్గు వేయండి. కేవలం చూపించడానికి కాదు, మన మూలాలను గుర్తు చేసుకోవడానికి. రథం ముగ్గు అంటే మన తెలుగు ఆత్మకు వేసిన ఒక అందమైన రూపం. అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇలాంటి చిన్న అందమైన రథం ముగ్గు చూశారు కదా.